బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జంప్ రోప్ క్రీడాకారునికి రామకృష్ణారెడ్డి 10,000 ఆర్థిక సహాయం. వైఎస్ నగర్ నందు సొంత నిధులతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి. ఈవో రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం భూముల వేలం పాట. విశ్వనగర్లో 2,20,000 చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నంద్యాల శివారు పట్టణ ప్రాంతమైన వైఎస్ నగర్ నందు టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో 39వ వార్డు టీడీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి తన సొంత నిధులతో రోడ్ల మరమ్మతులతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చినుకు పడితే రోడ్లన్నీ బురదమయం, నడిచేందుకు వీలు లేనంతగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పెద్ద గుంతలుగా తయారవుతున్నాయని, వర్షపు నీటిలో డ్రైనేజీ నీరు కలిసి దుర్గంధం వెదజల్లుతోందని, ఇక ఖాళీ స్థలాల్లో ముళ్ళ పొదలు, పిచ్చి చెట్లు పెరిగి విషపురుగులకు నిలయంగా మారిందని, దోమల బెడద అంతా ఇంత కాదని, ఇక్కడ నివసించే ప్రజలు రోగాల బారిన పడుతూ ఆసుపత్రి పాలవుతున్నారని, ఏ అధికారికి చెప్పినా ఏ నాయకునికి చెప్పినా మా గోడు వినిపించుకునే నాదుడే కరువయ్యాడని, ఏళ్ల తరబడి సమస్య ఇలాగే కొనసాగుతుండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ నగర్ టీడీపీ అధ్యక్షుడు దేరెడ్డి శివనాగిరెడ్డి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ ను ఎంపీ బైరెడ్డి శబర్ని గెలిపించాలని వైఎస్ఆర్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంలో అక్కడి ప్రజలు తమ బాధను దేరెడ్డి శివనాగిరెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన దేరెడ్డి శివనాగిరెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా సొంత నిధులతో శుభ్రం చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే వైఎస్ నగర్ ప్రాంతంలో రోడ్లపై అక్కడక్కడ ఉన్న గుంతల్లో మట్టిని వేయించి ఆ పైన గ్రావెల్స్ వేయించారు. ఖాళీ స్థలాల్లో ఉన్న కంప చెట్లను, గుంతలను మట్టితో పూడ్చివేశారు. ఈ పనులన్నీ తన సొంత నిధులతో చేపట్టడం ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేరెడ్డి శివనాగిరెడ్డికి అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈడ చిన్నపిల్లలు కూడా కింద పడుతున్నారు సార్. మొత్తం మోటార్ సైకిల్ మీద గుంతలు ఉన్నాయి. ఈడ ఈ ఏరియా అంతా గుంత ఉంది. ఇది సిమెంట్ రోడ్డే. ఇటు సైడ్ సిమెంట్ రోడ్ అమ్మటి పోతే ఈడ కూడా గుంతలు ఉన్నాయి. ఆ సైడ్ పోయేసరికల్లా మొత్తం కింద పడతా ఉన్నారు. చిన్నపిల్లల కంటే మోటార్ సైకిల్ మీద కింద పడుతున్నారు. ఆటోల మీద కూడా ఆడ ఎక్కుంటున్నాయి. దీన్ని మేము కంపల్సరీగా డస్ట్ తోలి మన మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా సార్ గారికి తెలియపరిచి మేము ఫరూక్ సార్ గారికి, ఎన్ఎండి ఫిరోజు అన్న గారికి తెలియపరిచి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తాం సార్. మా సొంత వ్యయంతో కానీ మేము ఈ సమస్యను పరిష్కరిస్తాం సార్. రోడ్డు బాగా చేయించిండు. దానికి దీని మీద కొద్దిగా డస్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది. రోడ్డు బాగా చేయించాడు, భద్రంగా చేయించాడు. ఇప్పుడు దీని మీద కొంచెం డస్ట్ వేపిస్తే ఇంకా బాగుంటుంది. నీళ్ళు నిలవడు రస్తారా, బండ్లు వచ్చిపోయే బండ్లకు బాగుంటుంది, ఇబ్బంది లేకుండా బాగా చేసాము. నమస్తే. 38వ వార్డుకు శివనాగిరెడ్డి బాగా చేసినాడు. అసలు గుంతలలో పాములు, తేళ్లు అన్నీ వస్తున్నాయి. మాకు ఈ వానాకాలం అయినంత వరకు ఈయన శివనాగిరెడ్డి ఈడ మాకు చాలా గుంతుంటే మన్ను తొలిచారు. దీని మీదనే ఒక టిప్పు డస్ట్ తొలిచే ఇలా సంతోషిస్తాము. ఈ వార్డుకు తొలిచినందుకు, సాయం చేసేందుకు ధన్యవాదాలు. तमाम लोगों को इस बात की इत्तला दी जाती है कि हालत हजरा क्या है यहाँ पर वैएस नगर को जाने के रास्ते में जो पानी रुका हुआ है क्योंकि गड्ढा होने की वजह से, लेकिन आने जाने वाले लोगों को क्या है बहुत तकलीफ महसूस हो रही है। जाते जाते औरतों क्या पढ़ने जा रहे हैं, ऐसे क्या है बहुत नुकसान, तकलीफ। पानी जाने का कोई रास्ता नहीं, पानी जाने का रास्ता बनाने की आगे बढ़कर क्या है चेयरमैन साहब, एमएलए साहब, मंत्री साहब जो भी क्या है आगे बढ़कर इस पानी का हल करेंगे। अंदर जाने की सूरत वोट डालेंगे, कंकर बिछाई करेंगे तो कहने जाने वाले लोगों को क्या सहूलत होगी। बहुत सारे लोग परेशान हल करिए। क्या हम सब लोग क्या अपील करते हैं लोगों से इसका हल करें। आगे बढ़ रहे हैं, कुछ करना चाहते हैं, करने की बात कुछ हल किया जाए। लोगों से भी अपील है।
త్వరలో జపాన్ లో జరిగే జంప్ రోప్ క్రీడలకు ఎన్నికైన రిషిక్ నాగేష్ కు బుధవారం శ్రీ రామకృష్ణ కళాశాలల అధినేత రామకృష్ణారెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు చెందిన రిషిక్ నాగేష్ అనే అబ్బాయి 9వ తరగతి చదువుతూ గడిచిన 3 సంవత్సరాల నుండి జంప్ రోప్ అనే క్రీడలో 5 సార్లు జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో బహుమతులు గెలుచుకుని 2022 సంవత్సరం ప్రపంచ స్థాయిలో థాయిలాండ్ దేశంలో జరిగినటువంటి క్రీడలో పాల్గొని ప్రతిభ కనపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం 2024లో కూడా అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి జంప్ రోప్ పోటీలకు జపాన్ దేశానికి ఎన్నికై ఈ రోజు గోవాలో జరిగేటువంటి ట్రైనింగ్ వెళ్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతికి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాయలసీమ అధ్యక్షులైనటువంటి రామకృష్ణారెడ్డి ఈ బాలునికి అభినందనలు మరియు ఆశీస్సులు అందించి దానితో పాటు అబ్బాయికి ట్రైనింగ్ నిమిత్తమై 10,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జపాన్లో జరిగే ఏ క్రీడలో అయినా అబ్బాయి రాణించాలని ఆశిస్తూ నంద్యాల క్రీడలకు పెద్దపీట వేస్తుందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నంద్యాలకు మంచి గుర్తింపు ఉందని, ఇంత చిన్న వయసు అబ్బాయి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యి నంద్యాల జిల్లాకు, రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినందుకు తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి, కోచ్లకు అందరూ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు నంద్యాల పట్టణం నుంచి ఒక విద్యార్థి రిషిక్ నాగేష్ అనేటువంటి విద్యార్థి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి జపాన్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి ఇది ఒక గర్వకారణమైనటువంటి విషయం. అలాగే నంద్యాల పట్టణానికి కూడా గర్వకారణమైనటువంటి విషయం. నంద్యాల ఈ మధ్యన స్పోర్ట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మధ్యనే క్రీడా భారతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి మంచి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. అలాగే ఈరోజు రిషి నాగేష్ విద్యార్థి జపాన్కి పోటీలో భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయిని అభినందిస్తున్నాను కూడా. అక్కడ బాగా మంచి నైపుణ్యంతో గేమ్ ఆడి భారతదేశానికి మరియు నంద్యాల పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, అలాగే వాళ్ళ కోచ్ని, వాళ్ళ తల్లిదండ్రులని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు క్రీడా భారతి జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ రిషిక్ నాగేష్ అనే అబ్బాయి గత సంవత్సరం కూడా అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్ లో జరిగిన ఆటకు ఎంపికై దేశానికి మంచి గుర్తింపు తెచ్చారని, పిల్లవాడు భారతదేశానికి గర్వకారణమని, ఇలాంటి పిల్లలను దాతలు, ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందించినట్లయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా మెడల్ సాధించి తిరిగి రాగలడనే ఆశాభావాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పివి సుబ్బారెడ్డి, ఎం తిమ్మయ్య, కాటసాని శ్రీనివాసరెడ్డి మరియు వైబి రమణ, యోగా మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. సార్ గారు 10,000 రూపాయలు ఆ పిల్లోని ఖర్చుల కోసమై, జపాన్ వెళ్ళడానికి ఖర్చుల కోసం ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. బుధవారం ఈవో రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం సంబంధించిన భూములు వేలంపాట వేయడం జరిగింది. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి ఆలయ ఈవో రామాంజనేయ శర్మ మాట్లాడుతూ ఆలయంకు చెందినటువంటి భూములు మరియు షాపులు బుధవారం 3 సంవత్సరములకు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం భూములపై 2,60,000 రాగా ఈ సంవత్సరం భూములపై 3,06,000 రూపాయలు వచ్చిందని, గతం కంటే ఈ సంవత్సరం 46,000 రూపాయలు దేవస్థానంకు ఆదాయం చేకూరిందని, దేవస్థానంకు చెందినటువంటి రూములు 3 బహిరంగ వేలం వేయడం ద్వారా గతంలో 13,500 రూపాయలు వచ్చేదని, ఈ సంవత్సరం 17,600 రూపాయలు దేవస్థానంకు వేలం రూపంలో దేవస్థానంకు వచ్చిందని, గతం కంటే నెలకు 4,100 రూపాయల ఆదాయం చేకూరిందని తెలిపారు. ఈ దినము నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి చెందినటువంటి భూములు మరియు షాపులు వేలం వేయడం జరిగింది. గతంలో ఈ యొక్క భూములు 2,60,000 రూపాయలు ఆదాయం వచ్చింది. గతం కంటే ఈ సంవత్సరం 3,06,000 కనీసం అంటే 46,000 రూపాయలు ఆదాయం పెరిగింది. భూముల ద్వారా గతంలో వచ్చేసి 13,500, ఈసారి వచ్చేసి 17,000 చిల్లర, 4,100 రూపాయలు నెలకు ఆదాయం పెరిగింది రూముల ద్వారా. ఈ యొక్క కార్యక్రమానికి తనిఖాధికారిగా కోటపాడు గ్రూప్స్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథరెడ్డి గారు తనిఖాధికారిగా వేయడం జరిగింది, ఇన్స్పెక్షన్గా. అదేవిధంగా సాయంకాలం 5 గంటలకు మూలసారంలో శ్రీ కాశీస్వామి, రామస్వామి చెందినటువంటి భూములు కూడా వేలం వేయడం 3 సంవత్సరాలకు వేలం వేయడం జరుగుతుంది. రేపు భీమేశ్వర స్వామి మూలమఠం సంబంధించి ఒక భూములు రేపు 10 గంటలకు మూలమఠంలో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం విశ్వనగర్ బల్జపేటలోని ఓ ఇంట్లో 2,20,000 రూపాయల నగదు, 7.5 తులాల బంగారం చోరీ జరిగింది.
నంద్యాల విశ్వనగర్ బల్జిపేటలో చోరీ జరిగింది. ఇంటికి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర ఇచ్చిన వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్కి సోమవారం వెళ్ళగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 2,20,000 రూపాయల నగదు, 7.5 తులాల బంగారు, కొన్ని పట్టు చీరలు అపహరించిపోయారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు జి నాగేంద్ర అన్న, విశ్వనగర్ బల్జపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో శంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టు చీరలు అన్ని కేసు పెట్టినారు. వచ్చిన సార్లు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. నాంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంప్ రోప్ క్రీడాకారునికి రామకృష్ణారెడ్డి 10,000 ఆర్థిక సహాయం. వైఎస్ నగర్ నందు సొంత నిధులతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి. ఈవో రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం భూముల వేలం పాట. విశ్వనగర్లో 2,20,000 చోరీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.